నమస్కారం. హరి సీతారామ. వెల్కమ్ టు బంగారు వర్ణం అండి. ఈరోజు వ్లాగ్లో నేను నా డైలీ వేర్ లైట్ వెయిట్ కలెక్షన్ని చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ 2 చైన్స్, ఒక నాన్పట్టి ఉన్నాయి కదా. ఈ చైన్స్ వచ్చేసి ఒక్కొక్క చైను ఇక్కడ లాకెట్ తోటి ఉన్నాయి కదా. ఒకటి లక్ష్మీదేవి, ఇంకొకటి చిన్నగా హార్ట్ సింబల్తో వచ్చిన లాకెట్. ఇది ఈచ్ వన్ వచ్చేసి 14 గ్రాములు. రెండు డిఫరెంట్ లుక్లో ఉంటాయి. ముందుగా ఇది లక్ష్మీదేవి రూపు వచ్చింది, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే తర్వాతది వచ్చేసి ఇది చిన్నగా హార్ట్ సింబల్తో ఉంటుంది, అమ్మాయిలకు వేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ మూడోది వచ్చేసి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా పూజలకు అటెండ్ అవ్వాలనుకుంటే అలా చిన్నగా నెక్లెస్ మోడ్లో, దీనిని నాన్పట్టి అంటారు. ఇది కింద వచ్చేసి రాళ్ళండి, ఎర్ర రాళ్ళు. దాని కింద చిన్న చిన్నగా ముత్యాలతో వచ్చింది. ఇది కేవలం 11 గ్రాములు మాత్రమే, అంటే వెనకాల బ్యాక్ చైన్ అది ఏం లేకుండా కేవలం 11 గ్రాములకే ఇది వచ్చిందండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. రెడ్ కలర్ స్టోన్స్ తోటి చిన్న చిన్నగా పట్టు చీరల మీదకి అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతాం కదా, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అలాగే తర్వాత వచ్చేసి నా ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. ఇక్కడ నా డైలీ వేర్ మార్చుకుంటూ ఉంటాను డ్రెస్సెస్ మీదకి. ఇక్కడ 4 రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి లైట్ వెయిట్లో, ఇవి డైలీ వేర్ వేసుకునేవి. ముందుగా వచ్చేసి పగడాలదండి. ఇక్కడ కింద ఒక పగడం వచ్చింది, అలాగే పైన ఒక పగడం వస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న వాటి మీదకి, డ్రెస్సెస్ మీదకి ఏదైనా మ్యాచింగ్ లాగా, లేకపోతే ఏదైనా సింపుల్గా శారీస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి, చాలా లుక్ ఉంటుంది. అలాగే నా దగ్గర ఒక పగడాల నెక్లెస్ కూడా ఉండేదండి, చిన్నది పగడాల హారంలాగా, దాని మీదకి మ్యాచింగ్ అయ్యేది బాగా. అలాగే తర్వాత వచ్చేసి ఇవి ఫ్యాన్సీ ఇవ్వండి. పైన బటర్ఫ్లై తోటి వస్తుంది డిజైన్, కింద ఒక రూబీ వస్తుంది. ఇవి ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి, ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మీదకి, కొంచెం పార్టీ వేర్ లుక్లో కొంచెం ఫ్యాన్సీగా డ్రెస్సెస్ ఏదైనా ఏది వేసుకున్నా కూడా వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి. అలాగే తర్వాత వచ్చేసి చిన్న చిన్న బుట్టలండి, ఇవి మా పాపవి. పైన వచ్చేసి చిన్న చిన్నగా వైట్ స్టోన్స్ తోటి కింద చిన్న బుట్టలు, ఇవి చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయి వేస్తే. అలాగే లాస్ట్కి వచ్చేసి ఇవి లక్ష్మీదేవివి, ఇవి నాన్ కేడిఎం అండి. ఇవి ఎప్పుడవో చాలా ఇయర్స్ బ్యాక్ది, చాలా గట్టిగా ఉంటాయి. అవి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కింద చిన్న చిన్న లైట్ వెయిట్ బాల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కటి కూడా ఊడిపోలేదండి. తర్వాత వచ్చేసి తర్వాత కలెక్షన్ ఉంగరాలండి, 4 ఉంగరాలు. ఇవి వచ్చేసి చాలామంది ఉంగరాలు ఇష్టపడరండి, కానీ ఇవి ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే కింద ఆ రింగ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. 3 వైట్ స్టోన్సే నావి, మా కిడ్స్వి. అవి ఎంత అసలు పెట్టుకున్నట్టే ఉండదండి. కొంతమందికి తోచదు ఉంగరాలు పెట్టుకుంటే, కానీ ఇది పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటాయి. ఇలా రెగ్యులర్గా అయితే ఇట్లా లైట్ వెయిట్లో కొనుక్కోండి, చాలా గట్టిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అలాగే ఆ తర్వాత ఇది వచ్చేసి అన్కట్ డైమండ్ రింగ్ అండి. మధ్యలో ఒక ఎర్ర స్టోన్ వచ్చింది, చుట్టూ డైమండ్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్యాన్సీగా ఏదైనా శారీస్ వేసుకున్నా, లేకపోతే అట్లాంటి వాటి మీదకి ఏదైనా ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నా 4 ఉంగరాల కలెక్షన్ లైట్ వెయిట్వి. అలాగే తర్వాత వచ్చేసి నా గాజులు కలెక్షన్ అండి, నా డైలీ వేర్ వేసుకునే గాజులు. ఇవి ఒక్కొక్క గాజు 12 గ్రాములే ఏమో ఉన్నాయండి, చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇవి. ఇవి ఒక్కొక్కటి 12 గ్రాములు ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైనా డైలీ వేర్లో ఇవి కొంచెం వెడల్పుగా ఉన్నాయి, అంత వెడల్పు ఉండకూడదండి. నా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే డైలీ వేర్లో మనం వేసుకున్నప్పుడు ఎక్కడో అక్కడ నొక్కుకుపోతూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. కనుక నా ఉద్దేశంలో అయితే డైలీ వేర్ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి 15 గ్రాములు ఉంటే గట్టిగా ఉంటుందండి. కనీసం 15 గ్రాములు ఉంటే గట్టిగా ఉంటుంది. కొంచెం సన్నగా చేయించుకోవాలి, పాతకాలంలో చేయించుకుంటారు కదండి, ఒక్కొక్కటి 15 గ్రాములకి. అలా అయితేనే గట్టిగా ఉంటుంది. లేకపోతే రోజు మనం పనులు చేసుకుంటుంటే ఇట్లా వంగిపోతాయండి. ఇదిగోండి ఇలా బెండ్ అయిపోయింది చూడండి, దాన్ని ఎన్నిసార్లు సెట్ చేయించినా కూడా అట్లానే బెండ్ అయిపోతున్నది. ఇవి పాతకాలం మోడల్, కాకపోతే పాతకాలంవి ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది ఇవి కొన్ని కూడా. ఇది వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్. అలా బెండ్ అయిపోతూ ఉంటే తీస్తూ ఉంటాను.
మళ్ళీ చేస్తూ ఉంటాను, మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. అలాగే తర్వాత వచ్చేసి నా డైలీ వేర్ నల్ల పూసల కలెక్షన్. ఇది వచ్చేసండి, ఈ నల్ల పూసలు 3 లైన్స్ ఉంటాయి కింద. 3 లైన్స్ మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వస్తాయి. అలాగే ఇటుపక్క అటుపక్క వచ్చేసి గుమ్మడికాయ పూసలు అంటారు కదండి, అవి వచ్చినాయి ఇటు అటు. ఒకదానికి మధ్యలోనేమో ఎనామిల్ వచ్చింది బ్లాక్ కలర్ తోటి. అలాగే ఇటు అటు కూడా ఒక డిజైన్ వచ్చింది. ఇది కొంచెం గోల్డ్ అది ఎక్కువే ఉంటుందని, ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాకే కొన్నాను. కొంచెం గోల్డ్ తోటి ఎక్కువ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందని చెప్పి ఇలా కొన్నాను. ఇప్పుడు నల్ల పూసల్లో చాలా మంచి మంచి లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయి. 5 గ్రాములకి 6 గ్రాములకి వస్తున్నాయి. కానీ ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి. చాలా ఇయర్స్ అయింది, ఇంతవరకు దీన్ని ఎప్పుడు మార్చాల్సిన అవసరం కూడా రాలేదు, అంత గట్టిగా ఉంటుంది. కింద కూడా కొంచెం నల్ల పూసలు అంటే మరి ఒక్క వరుసే కాకుండా ఇట్లా ఒక 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ వస్తేనే నల్ల పూసలు లుక్ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇదండి నా కలెక్షన్ ఈ రోజుకి. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.